హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు 90's కిడ్స్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ మైదా బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఎక్కువైనా వేసుకోవచ్చు, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసాను. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు మైదా పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మిగిలిన షుగర్ పౌడర్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్క్వేర్ షేప్లో ఉన్న గిన్నెని తీసుకొని కొంచెం నెయ్యి వేసి మొత్తం గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న మిక్చర్ని దాంట్లోకి వేసి ఇలా మందంగా పెట్టుకొని మూత పెట్టి 30 నిమిషాల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత తీసి ఒక నైఫ్తో ఇలా ఎడ్జెస్ స్క్రాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కట్ చేసి సర్వ్ చేసుకుంటే హల్కోవా లేదా మైదా బర్ఫీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.